నరసరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభ కార్యక్రమం నైపుణ్యంతో పాటు కఠోర సాధన అంకిత భావాన్ని అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే తిరుమల ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బ్రహ్మనాయుడు, కార్యదర్శి రావెల సత్యనారాయణ, కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ నల్లబోతు వెంకట్రావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణలు పాల్గొన్నారు. బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలోని పేద విద్యార్థులకు మెరుగైన ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008లో కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కళాశాలకు పేరు తీసుకువచ్చేలా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కళాశాలలో కల్పించినట్లు తెలిపారు. 100% ప్లేస్మెంట్స్ కల్పించడమే లక్ష్యంగా కళాశాల సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Performing the lighting camp. Honorable Secretary and Correspondent Sri Ravel Satyanarayana For selecting engineering, particularly Tirupati Engineering College, which is renowned for its discipline. Thank you. I request Ms. Nandini to invite our principal sir with a bouquet. విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు సదా. ముందు చదువుల తల్లికి నమస్కరించుకొని చదువుల తల్లి యొక్క ఆశీస్సులు మన స్టూడెంట్స్ మీకు మా తిరుమల స్టూడెంట్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ 2024లో మన కాలేజీలో మొన్న అడ్మిషన్స్ లో సుమారు 1000 మంది జాయిన్ అయ్యారు. వీరందరికీ తల్లిదండ్రులకి వీరందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన కాలేజీ గురించి జనరల్ గా మాకు మీరందరూ తెలుసుకునేటట్టు చేరుంటారు. తిరుమల డైరీ డైరెక్టర్లు కానీ మేము 5 2008లో అంటే 16 సంవత్సరాల క్రితం మన ఏరియాలో ఒక మంచి కాలేజీ స్థాపించాలి. అంత ముందున్న కాలేజీలు డొనేషన్ వసూలు చేస్తున్నాయి. డొనేషన్ లేకుండా కొట్టి ఫీజుతోటే మన ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కి విద్యని అందించాలనే ఉద్దేశంతో మేమందరం లాభాపేక్ష లేకుండా అందరికీ మంచి జరగాలి. ఎక్కువగా ఏరియాలో రైతుల పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ముఖ్యంగా ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ లో అందరూ ఇంటెలిజెన్స్ ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటిదాకా కష్టపడి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ అన్ని సబ్జెక్టులు చేసి, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఇంటెలిజెన్స్ పనికిరాదు. ఇంటెలిజెన్స్
హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. ఇంటెలిజెన్స్ అసోసియేటెడ్ విత్ హార్డ్ వర్క్ ఓన్లీ సక్సెస్, బికాస్ యూ హ్యావ్ టు ట్రై ఎవ్రీవేర్. బికాస్ ఎందుకంటే లైఫ్ లో ఏంటంటే జీవితంలో మనం సమస్యలు ఎదుర్కోవాలంటే ఇక్కడ నుంచి ఈ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే లైఫ్ నుంచి మీకు వచ్చే అనుభవాలన్నీ కూడా తర్వాత మనకి నేర్పే పాఠాలు అవుతాయి. ఇప్పటిదాకా ఏంటంటే మనకి గైడ్ చేయడానికి ప్రతిదీ కూడా కాలేజీలో ఇందాక చెప్పినట్టు కేజీ కోర్స్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు చక్కగా మరి కంట్రోల్